Hi everyone. Today మన టాపిక్ వచ్చి లింక్స్ ఇన్ హెచ్టిఎంఎల్. లింక్స్ ఆర్ హైపర్ లింక్స్. హైపర్ లింక్స్ అంటే ఏంటి? లింక్స్ అనేవి హైపర్ లింక్స్ అంట. హైపర్ లింక్స్ అంటే ఏంటి? యూజర్‌ని అలో చేస్తాయన్నమాట. ఒక వెబ్ పేజ్‌లో నుంచి ఇంకొక వెబ్ పేజ్‌లోకి వెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ. ఇప్పుడు నేను ఇక్కడ బుక్స్ వికీపీడియా టైప్ చేస్తున్నా. క్లిక్ చేశా ఇక్కడ. చూడు ఒక వెబ్‌సైట్‌లో ఆహ్, ఇంకోటి లింక్ అనేది ఎలా తెలుస్తది? ఇక్కడ ఇప్పుడు టెక్స్ట్ అండ్ నార్మల్ టెక్స్ట్ ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్‌లో నేను ఇది కర్సర్‌గా ఉంది. కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ లింక్‌లోకి పోయినప్పుడు అది హ్యాండ్ సింబల్‌గా మారుతదనమాట. సో, 90% హ్యాండ్ సింబల్ ఉందంటే అది లింక్ అని దాని మీనింగ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ నేను క్లిక్ చేస్తున్నా. సో, ఒక వెబ్ పేజ్‌లో నుంచి ఇంకో వెబ్ పేజ్‌లోకి యూజర్‌ని అలో చేస్తుంది. దాన్ని మనం హైపర్ లింక్స్ అంటామనమాట. ఓకే. అండ్ మనం ఎలా ఈ లింక్స్‌ని క్రియేట్ చేస్తామని చూస్తాం ఈరోజు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ సేమ్ ఈ వెబ్ పేజ్‌లోనే ఇక్కడ చూడండి ఈ వెబ్ పేజ్‌లోనే కింద వస్తాదనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే కిందకున్న మ్యాటర్ వస్తాదనమాట. సో, ఇది కూడా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఈరోజు. ఓకే. లెట్స్ సీ నౌ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాక్టికల్ వే. ఫస్ట్ యాంకర్ ట్యాగ్ రాయాలనమాట. యాంకర్ ట్యాగ్ అంటే ఏమంటే అది యూజర్‌ని అలో చేస్తది ఇంకొక వెబ్ పేజ్‌లోకి వెళ్ళడానికి. ఓకే. ఇక్కడ స్ట్రైవ్ కోడింగ్ అని రాస్తున్నా. సో, నేను ఆల్రెడీ సేవ్ చేశా. మీరు సేవ్ చేయండి. ఓపెన్ ఇన్ బ్రౌజర్. ఇక్కడ నేను అన్నా గదా! ఇక్కడెందుకు హ్యాండ్ సింబల్ రాలా? ఎందుకు లింక్ క్రియేట్ కాలేదు ఇది స్ట్రైవ్ కోడింగ్ అనేది? సో, ఎందుకంటే ఇంకొక అట్రిబ్యూట్ ఉందన్నమాట. హెచ్‌రెఫ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. ఈ హెచ్‌రెఫ్ అట్రిబ్యూట్ ఏం చేస్తదంటే ఆహ్, మనం దీన్ని స్ట్రైవ్ కోడింగ్ క్లిక్ చేసినప్పుడు అది ఎక్కడ ఓపెన్ కావాలా? స్ట్రైవ్ కోడింగ్ అనేది. దాని లొకేషన్, దాని పాత్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. మనం డబుల్ కోట్స్‌లో దాని పాత్ ఇవ్వాలా లొకేషన్. ఓకే. యూఆర్ఎల్. మన యూట్యూబ్ ఛానెల్‌దే ఇద్దాం. www.youtube.com/strive coding. ఓకే. సేవ్. ఓపెన్ ఇన్ బ్రౌజర్. చూడండి. ఇప్పుడు ఇక్కడ లింక్‌గా అయింది. ఎట్లా లింక్‌గా అయిందో తెలుస్తది? దీనిపైన పోయినప్పుడు హ్యాండ్ సింబల్ రావాలన్నమాట. వచ్చింది గదా! సో, దీన్ని క్లిక్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్‌లోకి వచ్చేసాం. ఓకే. ఇలా ఇస్తామన్నమాట. ఫస్ట్ ఏమి ఇస్తాం? ఏ ట్యాంక్ ఓపెన్ చేస్తాం. తర్వాత హెచ్‌రెఫ్ అని అట్రిబ్యూట్ ఇస్తాం. దాని మధ్యలో దాని లొకేషన్ రాస్తాం. తర్వాత మనం ఇక్కడ స్ట్రైవ్ కోడింగ్ అంటే మీరు ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనం ఆ వెబ్‌సైట్‌కి సంబంధించి ఇస్తే మేలు. ఓకే. నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ చూద్దాం. ఓకే. హెచ్‌రెఫ్ ఫస్ట్ ఇక్కడ ఈ మెయిల్‌కి ఖచ్చితంగా మెయిల్ టు రాయాలి. ఓకే. మెయిల్ టు రాస్తేనే మనము మన వెబ్‌సైట్‌లో మనం క్లిక్ చేసినప్పుడు అది మెయిల్ అనేది వెళ్తది అవతల వాళ్ళకి. ఓకే. ఇక్కడ స్ట్రైవ్ కోడింగ్ ఇద్దాం. coding@gmail.com. సో, నా మెయిలే ఇస్తున్నా. మన మెయిలే ఇస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ బ్రేక్ ఇద్దాం. ఎందుకంటే టెక్స్ట్ అనేది క్లియర్‌గా ఉంటది. ఓకే. సేవ్. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రైవ్ కోడింగ్ వచ్చింది. ఇక్కడ స్ట్రైవ్ కోడింగ్@gmail.com వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే ఏమైతది? మెయిల్‌కి వెళ్తదనమాట. ఓకే. డోంట్ ఫర్గెట్ ఇక్కడ మెయిల్ టు ఖచ్చితంగా రాస్తేనే మన మెయిల్‌కి వెళ్తది. ఓకే. నెక్స్ట్ వచ్చి మన వెబ్‌సైట్‌లో గూగుల్‌ని ఆహ్, డిస్‌ప్లే చేద్దాం. ఓకే. ఇప్పుడు https www.google.com ఇది యూఆర్ఎల్ అనమాట. దీని అడ్రెస్ అనమాట. ఓకే. గూగుల్. సో, సేవ్.
ఓపెన్ ద బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఇక్కడ చూడండి గూగుల్ వచ్చింది. గూగుల్‌ని ఓపెన్ చేద్దాం. సో, గూగుల్‌లోకి వెళ్ళిపోతామనమాట ఇలా. ఇంకోటి ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. గూగుల్ డాట్ కామ్ లేకపోతే ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. మనం ఇక్కడ టెక్స్ట్ ఏది రాస్తే అదే డిస్‌ప్లే అవుతది. ఓకే. బట్ కానీ దాన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏది ఇచ్చింటే యూఆర్ఎల్ దానికి లింక్ అప్ అవుతదనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? ఓకే. ఇప్పుడు మనం వెబ్‌సైట్ లైక్ ఇంతకుముందు ఇమేజెస్ మనం చేసాం గదా! ఇంతకుముందు వీడియో. సో, మనం క్లిక్ చేసినప్పుడు నాకు ఇమేజెస్ రావాలన్నమాట. ఇమేజెస్‌ది. అప్పుడేం చేస్తాం? సేమ్ ఏమంటే ఇంకోటి ఒకే ఫోల్డర్‌లో ఉండాలన్నమాట. మనం ఇంతకుముందు డెవలప్ చేసిన ఇమేజెస్ అది రావాలనుకుంటే. ఓకే. ఇమేజెస్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఓకే. గో టు ఇమేజెస్. సో, సేవ్, రిఫ్రెష్ ద బ్రౌజర్. వెయిట్ ఇక్కడ మనం కరెక్టే రాసాం. ఇమేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఓకే. ఓపెన్ ఇన్ బ్రౌజర్. ఇక్కడ చూడండి. గో ఇమేజెస్ అని ఉంది ఒక వెబ్‌సైట్. దీన్ని క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు డెవలప్ చేసిన ఆహ్, వస్తాదన్నమాట వెబ్‌సైట్. ఎందుకంటే నేను ఇక్కడేమిచ్చా అంటే దాని యూఆర్ఎల్ ఇచ్చానంట. ఓకే. అండ్ ఇంకోటి దాని లొకేషన్ ఇచ్చాను ఇక్కడ. ఓకే. ఇంకోటి మీరు డోంట్ ఫర్‌గెట్ ఈ మనం ఇంతకుముందు ఇమేజెస్ చేసాం గదా! ఇప్పుడు మనం చేస్తున్న ఇది కూడా సేమ్ ఒక ఫోల్డర్‌లోనే ఉండాల. ఇన్‌కేస్ అలా లేకపోతే డిస్‌ప్లే కాదన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇమేజ్ యాస్ ఎ లింక్. ఓకే. నో, నో, నో. వన్ మోర్ థింగ్ వి హావ్ టు డిస్కస్. హ్మ్. ఒక టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఓకే. ఈ టార్గెట్ అట్రిబ్యూట్ ఏమైతదంటే ఒక న్యూ విండో ఓపెన్ అయితదనమాట. ఈ టార్గెట్ యూజ్ చేసినామంటే. లెట్స్ సీ ఎగ్జాంపుల్. మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమైతది. వెయిట్ 1 మినిట్. బ్రేక్ ఇద్దాం. బ్రేక్ ఇచ్చాం. ఓకే. వై ఇట్స్ నాట్ ఓపెనింగ్ గూగుల్? ఓహ్! యాక్చువల్లీ ఇది మనం ఇక్కడ రాలే కదా! గూగుల్ అని. సో, అందుకే అది అక్కడ చూపియలేదనమాట. ఓకే. ఇక్కడ చూడండి. గూగుల్ డాట్ కామ్ వచ్చింది కదా! దీన్ని క్లిక్ చేస్తే గన మనకి ఇప్పుడు వెయిట్ వన్ మోర్ థింగ్ మీకు నీట్‌గా చూపిస్తా ఇంకా నీట్‌గా. సో, ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు న్యూ విండో వస్తది చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ న్యూ విండోలో ఓపెన్ అయితాంది. మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు న్యూ విండోలో క్లిక్ అవుతాంది. ఇలా రాకూడదనుకుంటే మనం ఇన్‌కేస్ ఇలా రావాలనుకుంటే బ్లాంక్‌ని యూజ్ చేస్తాం. ఓకే. డిఫాల్ట్‌గా సెల్ఫ్ అనే ఇంకో అట్రిబ్యూట్ ఈక్వల్స్ టు బ్లాంక్ యూజ్ చేస్తాం. సో, అది న్యూ విండోలో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సెల్ఫ్ యూజ్ చేస్తాం. సెల్ఫ్ అంటే ఏమంటే దాంట్లోనే ఆ విండోలోనే ఓపెన్ కావడం. ఓకే. న్యూ విండో ఓపెన్ కాదనమాట. ఇలా చేసినప్పుడు. ఓకే. కంట్రోల్ ప్లస్ సేవ్ ఓపెన్ ఇన్ బ్రౌజర్. ఇక్కడ చూడండి నేను గూగుల్‌ని క్లిక్ చేస్తున్నాను. చూడండి సేమ్ వెబ్ బ్రౌజర్‌లోనే డిస్‌ప్లే అయిందనమాట. సో, అందుకు మనం సెల్ఫ్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఇక్కడ బ్లాంక్ సెల్ఫ్ అయిపోయింది. టాప్ పేరెంట్. ఈ 2 అట్రిబ్యూట్స్ అనేవి ఐఫ్రేమ్స్‌తో ఇంకొక ట్యాగ్‌తో అటాచ్ అయ్యాయన్నమాట. ఇన్‌కేస్ అవి ఇప్పుడు కూడా చెప్పొచ్చు. బట్ కానీ ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఐఫ్రేమ్ ట్యాగ్ వచ్చినప్పుడు దాంట్లో నేను ఈ 2 అట్రిబ్యూట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు మనం ఇమేజ్‌ని ఎట్లా లింక్‌గా సెండ్ చేయాలా చూద్దాం. href ఈక్వల్స్ టు
ఇక్కడ ఏం లేదు. జస్ట్ మనము ఏం చేయాలంటే ఇమేజ్ ట్యాగ్ ఇవ్వాలా. ఇమేజ్ యొక్క ట్యాగ్ ఇంతకుముందు ఇమేజెస్ చూసాం గదా! ఇంతకుముందు టాపిక్‌లో. దాన్ని నేను కాపీ చేసుకున్నాను. కంట్రోల్+సి కంట్రోల్+ఎస్ సేవ్. ఇక్కడ నేనేం చేశాను జస్ట్ ఫస్ట్ యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. తర్వాత ఇమేజ్ ఆ లొకేషన్ ఇక్కడుంది. ఇమేజ్ ట్యాగ్ రాసాను ఇక్కడ అంతే. దాన్ని నేను ఓపెన్ చేస్తున్నా బ్రౌజర్‌లో. ఓపెన్ ఇన్ బ్రౌజర్. చూడండి ఇక్కడ మనకి ఇమేజ్ అనేది లింక్‌గా అయింది. ఇమేజ్ అనేది లింక్‌గా ఎట్లా అయింది అని తెలుస్తదంటే మనం ఇమేజ్ పైన క్లిక్ చేసినప్పుడు హ్యాండ్ సింబల్ వస్తుంది గదా! సో, ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చి మన వెబ్‌సైట్‌లో ఏదైనా ఒక పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేయడం గాని, అలా ఎలా చేస్తాం? యాంకర్ ట్యాగ్ ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఒక అట్రిబ్యూట్ యూజ్ చేయాల. ఈ డౌన్‌లోడ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసినామంటే అది మనకి డౌన్‌లోడ్ అయిపోతాయన్నమాట. మన ఫైల్స్ ఏవన్నా పీడీఎఫ్ పెట్టామంటే మన వెబ్‌సైట్‌లో అలా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మన లొకేషన్ ఇక్కడ మన పీడీఎఫ్ యొక్క లొకేషన్ ఇస్తాం. ఓకే. డౌన్‌లోడ్ పీడీఎఫ్. సో, నా దీని లొకేషన్ తీసుకుంటున్నాను. మా ఒక బుక్ లొకేషన్. జస్ట్ కాపీ ది బుక్ లొకేషన్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. సేవ్. ఓపెన్ బ్రౌజర్. One more thing before that I need to give the break here so that website will be more clear. చూడండి డౌన్‌లోడ్ పీడీఎఫ్ వచ్చింది గదా! దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి డౌన్‌లోడ్ అయితుంది మన పీడీఎఫ్ అనేది. సో, ఇలా మనం ఇక్కడ డౌన్‌లోడ్ కొడితే ఇంగ డౌన్‌లోడ్ అయిపోతది ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ వచ్చి ఇమేజ్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేయాలా? సో, ఇక్కడ ఇమేజ్ ఇచ్చాం గదా! ఇమేజ్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేయాలా? జస్ట్ కానీ ఇక్కడ మనం సర్వర్‌కి కనెక్ట్ కాలేదు కాబట్టి అది డౌన్‌లోడ్ కాదు. మీరు ఇన్ కేస్ ఏం చేయొచ్చంటే జస్ట్ ఇక్కడ డౌన్‌లోడ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైనా మనం రియల్ టైమ్‌లో చేసినప్పుడు డౌన్‌లోడ్ అనే అట్రిబ్యూట్ ఇస్తే అది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతది. జస్ట్ రిమెంబర్ ఇట్ ఓకే. ఇక్కడ ఇప్పుడు చేసా కూడా అది డౌన్‌లోడ్ కాదు. మన సర్వర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటే డౌన్‌లోడ్ అవుతది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఇక్కడ నేను ఒక వెబ్‌సైట్ డెవలప్ చేశాను చూడండి. లింక్స్‌కి సంబంధించిన వెబ్‌సైటే. దీన్ని ఓపెన్ చేస్తున్నా బ్రౌజర్‌లో. ఇక్కడ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఉంది గదా! ఇప్పుడు సీఎస్ఎస్ క్లిక్ చేస్తున్నా. సో, సీఎస్ఎస్ క్లిక్ చేసినప్పుడు సేమ్ వెబ్‌సైట్‌లోనే కానీ కింద ఉంది దాని మ్యాటర్. సో, ఇలా ఎలా మనం వెబ్‌సైట్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇన్ కేస్ ఇప్పుడు జావా క్లిక్ చేసినా అనుకో, జావా దగ్గరికొస్తుంది. సో, ఇలా అంటే సేమ్ వెబ్‌సైట్‌లోనే ఆ లింక్‌ని క్లిక్ చేసినప్పుడు దాని గురించి మ్యాటర్ రావాలా. అలా ఎలా మనం వెబ్‌సైట్‌ని చేస్తాం చూద్దాం. ఓకే. లెట్స్ సీ. సో, దీన్ని నేను అంతా క్లియర్ చేస్తున్నాను. బ్రేక్ ట్యాగ్ తీసుకున్నా. సీఎస్ఎస్, జావా, జావా స్క్రిప్ట్. సో, ఇప్పుడు నేనేం చేశాను జస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ అని లింక్స్ మాత్రం క్రియేట్ చేశా. లెట్స్ ఓపెన్ ఇన్ బ్రౌజర్.
సంథింగ్ వెంట్ రాంగ్. యాక్చువల్లీ ఐ డిడ్ంట్ సేవ్ అనమాట. సేవ్ చేయాల. ఓకే. సేవ్ చేశాను. ఓపెన్ బ్రౌజర్. చూడండి ఫస్ట్ ఏమో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా, జావాస్క్రిప్ట్ అని జస్ట్ లింక్స్ తోటే క్రియేట్ అయినాయి. నెక్స్ట్ ఏం చేయాలా? హెచ్‌ఆర్ సో, ఈ హెచ్‌ఆర్ ట్యాగ్ తీసుకున్నా. ఈ హెచ్‌ఆర్ ట్యాగ్ తీసుకోవడం వల్ల ఏమంటే హారిజాంటల్ లైన్ వస్తది. చూడండి ఇక్కడ హారిజాంటల్ లైన్ వచ్చింది గదా! సో, అందుకే నేను హెచ్‌ఆర్ ట్యాగ్ తీసుకున్నా. ఇక్కడ చూడండి నేనేం చేశానంటే ఒక హెచ్1 ట్యాగ్ తీసుకున్నా. హెచ్‌టీఎంఎల్ హెడ్డింగ్ ఇవ్వడం కోసం. ఇక్కడ మధ్యలో ఒక అట్రిబ్యూట్ రాసాను. ఇదొచ్చి ఐడీ అట్రిబ్యూట్ అనమాట. ఐడీ అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల ఏమైతదంటే, మనం ఇక్కడ హెచ్‌టీఎంఎల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడికొస్తదనమాట. ఈ ఐడీ అంటే వేర్ ఈస్ ద ఐడీ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ అని. ఇక్కడ ఇక్కడ ఐడీ ఈక్వల్స్ టు హెచ్‌టీఎంఎల్. అంటే ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీ నేమ్ గూడా ఇచ్చుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ ఏమిస్తే ఇక్కడ లింక్‌లో కూడా అదే ఆ నేమే ఇవ్వాల ఇక్కడ గూడా. సో, ఇంకా ఇక్కడ వేరే ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చామంటే అది వెబ్‌సైట్ అనేది వర్క్ కాదు. సో, యూ షుడ్ రిమెంబర్ మస్ట్ అండ్ షుడ్ హియర్. వాటెవర్ వి గివ్ హియర్ ఇట్ విల్ డిస్‌ప్లే ఆన్ వెబ్ బ్రౌజర్. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఓకే. సమ్ మ్యాటర్ నేను కాపీ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను మొత్తం దీన్నే 3 టైమ్స్ కాపీ చేస్తున్నా. హెచ్‌ఆర్ ట్యాగ్ నుంచి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ వరకు. దాన్ని కాపీ చేశాను. 3 టైమ్స్ పేస్ట్ చేస్తున్నా. 1, 2, 3. ఇప్పుడేం జేయాలా? నేమ్స్ చేంజ్ జేయాలా. ఇక్కడ హెచ్‌టీఎంఎల్ గదా! నెక్స్ట్ వచ్చేమి సీఎస్ఎస్. సీఎస్ఎస్, సీఎస్ఎస్, జావా, జావా, జావా స్క్రిప్ట్. ఇక్కడ మనం ఇప్పుడేమి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ చేస్తాం దాని నేమే ఎయాలి ఇక్కడ గూడా. యాష్ హెచ్‌టీఎంఎల్. సో, యాష్ ఎందుకు ఇవ్వాలంటే వెన్ యూజర్ క్లిక్స్ ది హెచ్‌టీఎంఎల్ ఇప్పుడు ఈ హెచ్‌టీఎంఎల్ క్లిక్ చేసినాడనుకో దీన్ని సో, ఇక్కడికి వెళ్ళిపోతదనమాట. మనం ఇక్కడ పారాగ్రాఫ్ రాసామో అక్కడ ఐడీ ఇచ్చిన చోటకి వెళ్ళిపోతది. ఈ యాష్ రాయడం వల్ల. కేస్ ఆడ యాష్ ఇవ్వకపోయినామంటే అది వెబ్ బ్రౌజర్‌లో వర్క్ అవ్వదనమాట. మనం క్లిక్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళదు. ఆ మ్యాటర్ ఉన్న చోటకి. ఓకే. వి మస్ట్ అండ్ షుడ్ బి గివ్ యాష్ ఓకే. ఫర్ ది వాటెవర్ వి వ్రోట్ హియర్ నేమ్. కంట్రోల్ ప్లస్ సేవ్ ఓపెన్ బ్రౌజర్. చూడండి డిస్‌ప్లే అయిపోయింది. సో, దట్ సింపుల్. ఇప్పుడు మనం ఏదైనా క్లిక్ చేయండి. జావా క్లిక్ చేస్తున్నా. జావా దగ్గరికొచ్చింది. ఇన్‌కేస్ సీఎస్ఎస్ క్లిక్ చేయండి. సీఎస్ఎస్ దగ్గరికొచ్చింది. హెచ్‌టీఎంఎల్ క్లిక్ చేయండి. హెచ్‌టీఎంఎల్ దగ్గరికి వెళ్తది. సో, ఇలా ఇవ్వడం కోసం సేమ్ వెబ్‌సైట్‌లోనే ఆ లింక్‌ని క్లిక్ చేసినప్పుడు కింద ఉన్న మ్యాటర్‌ని రీడ్ అయ్యడం కోసం మనం ఇలా వెబ్‌సైట్‌ని డెవలప్ చేసామనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.